అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 6th క్లాస్‌కి సంబంధించినటువంటి అన్ని పాఠ్యాంశాలు ఉన్నటువంటి ప్లేలిస్ట్ చూస్తున్నారు. గ్రామర్‌తో సహా అన్ని పాఠ్యాంశాలు మీకైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. దయచేసి గమనించండి. అట్లానే రెడీనెస్‌కి సంబంధించినటువంటి అన్ని మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ ప్లేలిస్ట్‌లో డిస్క్రిప్షన్‌లో ఇవన్నీ కూడా మీకు కనబడతాయి. ఇప్పుడు మనం డే 8 చూస్తున్నామండి. అవర్ యానిమల్ వరల్డ్ అంటే మన జంతు ప్రపంచం అని అర్థం. మన జంతు ప్రపంచం. ఇక్కడ కొన్ని జంతువుల్ని ఇచ్చారు, వాటిని రికగ్నైజ్ చేయడం ఇప్పుడు మన వంతు అన్నమాట. రైట్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ యానిమల్స్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇట్లా ఇవ్వడం జరిగింది. మనం చూస్తున్నది పేజెస్ 92 అండ్ 93లో ఉన్న యాక్టివిటీస్ చూస్తున్నామండి. డే 8లో అవర్ యానిమల్ వరల్డ్ అనేది చూస్తున్నాం. క్లాస్ 6 రెడీనెస్లో 92 అండ్ 93 పేజీలో అయితే మీకు ఇవి కనబడతాయి. చూడండి, దిస్ ఈజ్ అన్ ఎలిఫెంట్. మనకు వచ్చేసి ఒకటి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తర్వాత మనం చూస్తుంటే ఎలిఫెంట్ అంటే ఏనుగు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ అన్నారు. చూడండి, ఎలిఫెంట్ అనేది ఆల్రెడీ మనం రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేర్ అన్నమాట. బేర్ అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి. అండ్ ఇది వచ్చేసి మంకీ. అవన్నీ ఇక్కడ ఉంది, దీన్ని మనం ఇక్కడ రాద్దాం. మంకీ అంటే కోతి. మంకీ అంటే కోతి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టైగర్ ఉంది. అదిగోండి ఇక్కడే ఉంది టైగర్. టైగర్ అంటే పులి. దిస్ ఈజ్ ఏ టైగర్, పులి అన్నమాట. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే పొడవాటి మెడతో ఉంది. దీన్ని ఏమంటారు అంటే జిరాఫీ అంటారు. తెలుగులో కూడా మనం జిరాఫీ అనే అంటాం. ఇదిగోండి ఇక్కడ ఉంది జిరాఫీ. GIRAFFE జిరాఫీ. ఇక మిగతావి ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ. ఇక్కడ మనకు వచ్చేసి స్పారో ఉంది. స్పారోని మనం రాయడం అయితే జరుగుతుంది. స్పారో అంటే పిచ్చుక. SPARROW స్పారో, పిచ్చుక అన్నమాట. ఆ తర్వాత ఉంది మనం చూసుకున్నట్లయితే ఇది క్రో అంటే కాకి. ఎక్కడ ఉంది? ఇక్కడ చివర్లో ఇచ్చారు. ఆ క్రోని ఇక్కడ మనం అయితే రాద్దాం. క్రో. దిస్ ఈజ్ ఏ క్రో అంటే కాకి. ఆ తర్వాత మనం ఇది వచ్చేసి పీకాక్ అంటే నెమలి. నెమలి అన్నమాట. అది కూడా మనం రాద్దాం. పీకాక్. నెమలి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇదేంటి? ప్యారెట్. రామచిలుక లేదా చిలక అనేసి అంటాం. దిస్ ఈజ్ ఏ ప్యారెట్. ఎక్కడుంది? ప్యారెట్. PARROT ప్యారెట్ అంటే చిలుక. ఇక ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, దీన్ని కోడి పుంజు అంటాం. అండ్ దీన్నే ఇక మిగిలింది రూస్టర్ ఏదైతే ఉందో ఆ రూస్టర్ రాయడం జరుగుతుంది. రూస్టర్. ROOSTER రూస్టర్. కోడి పుంజు. తర్వాత ప్లూరల్ ఫామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే రైట్ ప్లూరల్ ఫామ్స్ బై యాడింగ్ ఎస్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఎస్ యాడ్ చేసి టైగర్స్. టైగర్ అంటే పులి, టైగర్స్ అంటే పులులు. బేర్ అంటే ఎలుగుబంటి, బేర్స్ అంటే ప్లూరల్ ఫామ్ అవుతుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎలుగుబంట్లు అయితే ఉంటే దాన్ని బేర్స్ అని అనడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం రాసే ప్రయత్నం చేద్దాం. 92వ పేజీలో ఉంది. అండ్ ఇవి రాయడానికి ప్రయత్నిద్దాం. బేర్
దీనికి సింపుల్గా ఎస్ చేర్చడమే, BARS, బేర్స్ అంటే ఎలుగుబంట్లు అన్నమాట. ఎలుగుబంట్లు. అండ్ ప్యారెట్, దీనికి ఏమొస్తుంది ప్లూరల్, ఎస్ చేర్చడమే, రాద్దాం, PARROTS, ప్యారెట్స్ అంటే చిలుకలు. ఆ తర్వాత క్రో అంటే కాకి, ఎస్ చేరుస్తాం, CROWS, క్రోస్ అంటే కాకులు. క్రో అంటే కాకి, క్రోస్ అంటే కాకులు. స్పారో అంటే పిచ్చుక అని చెప్పుకున్నాం. స్పారోస్, ఎస్ చేర్చడమే, ఎస్ చేరిస్తే ఏమవుతుంది, పిచ్చుకలు అనేటటువంటిది అర్థం వస్తుంది. స్పారోస్. పిచ్చుకలు. తర్వాతి మనం చూద్దాం, ఎలిఫెంట్ అంటే ఏనుగు, ఎలిఫెంట్స్ ఏనుగులు, బహువచనం అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే మంకీ అంటే కోతి, బహువచనం, మంకీస్. ఆ తర్వాత పీకాక్, ఎస్ చేర్చడమే, పీకాక్స్. తర్వాత రూస్టర్, ఎస్ చేర్చడమే, రూస్టర్స్. జిరాఫీస్. ఈ విధంగా మనమైతే రాయాల్సి ఉంటుంది. వీటన్నిటికి కూడా జస్ట్ ఎస్ చేర్చి రాయడమేనమాట. ఎలిఫెంట్కి ఎలిఫెంట్స్, మంకీకి మంకీస్, అండ్ పికాక్స్, రూస్టర్స్, జిరాఫీస్. యాక్టివిటీ 3 చూడండి, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ ద నేమ్స్ ఆఫ్ సమ్ యానిమల్స్. ఇక్కడ యాక్చువల్గా నాకు ఇచ్చారు, చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి, పైన మంకీ ఉంది, ఏనుగు మీద ఎక్కి మంకీ ఉందన్నమాట, మంకీ. అండ్ తర్వాత ఏనుగు ఉంది, ఎలిఫెంట్, ఏనుగు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కింద ర్యాబిట్ ఉంది, లయన్ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఫాక్స్ ఉంది, నక్క, ఫాక్స్ అంటే నక్క. టార్టాయిస్ ఉంది, తాబేలు, TORTOISC, టార్టాయిస్, తాబేలు. మనం చూసుకున్నట్లయితే రైనో, ఖడ్గమృగం అంటారు, రైనో ఉంది, RHINO, రైనో. అండ్ బేర్ ఉంది, జిరాఫీ, జిరాఫీ ఉంది. ఇట్లా యానిమల్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఇవి అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ అన్నమాట. హేర్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. మంకీ, ఎలిఫెంట్, ర్యాబిట్, లయన్, ఫాక్స్, టార్టాయిస్, రైనో, బేర్, జిరాఫీ, ఇవన్నీ కూడా అక్కడైతే ఉన్నాయి. వాటిని మనం రాయడం జరిగింది. తర్వాత యాక్టివిటీ 4 కనుక మనం చూసినట్లయితే ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా సెంటెన్సెస్, 4 సెంటెన్సెస్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, సింపుల్గా ద టైగర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ట్రీ. ఇన్ ఫ్రంట్ అంటే ముందు అని అర్థం, ఇన్ ఫ్రంట్ అంటే ముందు అని అర్థం. అది పులి ఎక్కడుంది, చెట్టుకి ముందుంది. తర్వాతి అండర్ అంటే క్రింద అని అర్థం, అది కూడా రాద్దాం. ద టైగర్ ఈజ్ అండర్ ద ట్రీ, చెట్టు కింద కూర్చొని ఉంది పులి. అండర్ అంటే క్రింద అని అర్థం. తర్వాత మనం చూసుకున్నట్లే బిహైండ్, బిహైండ్ అంటే వెనక అని అర్థం, బిహైండ్ అంటే వెనుక. ద టైగర్ ఈజ్ బిహైండ్ అంటే వెనక ద ట్రీ.
తర్వాత బిసైడ్ అంటే ప్రక్కన అని అర్థం. ద టైగర్ ఈజ్ బిసైడ్ ద ట్రీ. బిసైడ్ అంటే పక్కన అని. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని, అండర్ అంటే కింద అని, బిహైండ్ అంటే వెనక అని, బిసైడ్ అంటే పక్కన అని. ఈ విధంగా మనం ఈ 4 సెంటెన్సెస్ అనేవి ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ ద్వారా రాసేస్తాం. తర్వాత యాక్టివిటీ 5 అయితే ఉంది డిక్టేషన్. అంటే ఈ పదాలు నేర్చుకోవాలి, వీటిలో డిక్టేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. లయన్, వీటి యొక్క స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్గా మనం నేర్చుకోవాలి. లయన్ అంటే సింహం, డాగ్ అంటే కుక్క, హార్స్ అంటే గుర్రం, ఎలిఫెంట్ అంటే ఏనుగు, కంగారు అంటే కంగారే, ర్యాబిట్ మనకు వచ్చేసి కుందేలు అంటామే ర్యాబిట్, క్యాట్ పిల్లి, కౌ ఆవు, జిరాఫీని జిరాఫీ అని అంటాం, క్యామెల్ ఒంటె, ఫాక్స్ నక్క, టైగర్ పులి. ఈ విధంగా ఈ పదాలని మనం అయితే నేర్చుకుంటాం. అండ్ తర్వాత వర్డ్ బాస్కెట్ అనేటటువంటి యాక్టివిటీ ఉంది, 6వది వర్డ్ బాస్కెట్ అన్నమాట. ఈ వర్డ్ బాస్కెట్ ఏంటంటే ఏదైనా ఒక కేటగిరీకి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇది ఏంటంటే ఫ్రూట్స్ అని కనుక ఒక కేటగిరీ ఇచ్చారనుకోండి, స్టూడెంట్స్ ఏం చేయాలంటే యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ రాయాలి దాని గురించి, ఎన్ని పదాలు తెలిస్తే అన్ని. ఎగ్జాంపుల్గా పండ్లు అంటే ఫ్రూట్స్ అన్నారనుకోండి, ఫ్రూట్స్కి సంబంధించి అసలు మనం ఎన్ని ఫ్రూట్స్ తెలుసో ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా వరుస పెట్టి రాసేయాలన్నమాట. అట్లా రాయడమే వర్డ్ బాస్కెట్ అనేటటువంటి యాక్టివిటీ. ఫ్లవర్స్ అన్నారనుకోండి, ఫ్లవర్స్కి సంబంధించి రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం అయితే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి 93 పేజ్లో నీకు ఈ యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. అండ్ టోటల్ ఏవైతే అవర్ యానిమల్ వరల్డ్ మన జంతు ప్రపంచంలో డే 8కి సంబంధించి కంప్లీట్ అయితే అయింది. అండ్ టోటల్ మీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐకార్డ్స్ ద్వారా ఇక్కడైతే మీకు వస్తూ ఉంటాయండి. ఎన్ స్క్రీన్స్ అనేవి చివరిలో ఈ విధంగా వస్తాయి. లింక్ అని అడగడం ద్వారా టోటల్ ప్లేలిస్ట్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. అండ్ లింక్ అని కామెంట్ సెక్షన్ అడిగితే కామెంట్ సెక్షన్లో ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా టోటల్ మీకు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.